ఏం చేస్తున్నావు చైత్రక్క? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి డయాగ్రామ్ ఎలా వేస్తుందో ఒకసారి చెప్పండి మీరు కూడా. సేమ్ యాస్టీజ్ ఇక్కడ చూడండి, ఇదన్నమాట. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఒకసారి. చూడండి ఒకసారి ఇక్కడ. అలాగే చూడండి, ఇదంతా పెద్ద సెటప్ చూడండి ఒకసారి ఇక్కడ. ఇంకా ఇలాంటి డయాగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ బుక్ చూడండి ఒకసారి. ఈ బుక్ ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఒకటేదో వేసి పెట్టింది. ఇక్కడ చూడండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో ఒకసారి మెన్షన్ చేయండి. నిజంగా చెప్పాలంటే డ్రాయింగ్ నిజంగా చాలా సూపర్గా వేసింది అసలు. ఒకసారి చూడండి ఒకసారి మీరే, ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. ఈ డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూడండి నిజంగా చెప్పాలంటే చాలా సూపర్గా వేసింది. చూడండి ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎన్ని బొమ్మలు వేసిందో. మీ ఇంట్లో కూడా ఇలాగ ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఇలాగ వేస్తుంటారా డయాగ్రామ్స్? చూడండి, నేను ఏదో చేస్తుంది అని చెప్పేసి ఇలా వస్తే ఇలా డయాగ్రామ్స్ వేసుకుంటూ కూర్చొని ఉంది. చూడండి ఇక్కడ నెమలి. ఇంకా చూడండి ఒకసారి, ఇంకా చూడండి ఇక్కడ చూడండి. ఈ డయాగ్రామ్ ఎలాగ ఉందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అన్ని డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఏనుగు బొమ్మ. ఇక్కడ చూడండి, ఇదైతే నిజంగా చాలా బాగుంది చూడండి అసలు. ఇంకా చూడండి ఎంత బాగుందో అసలు. ఇక తర్వాత చూడండి కృష్ణుడు ఒకసారి. ఇక్కడ నేను ఇక్కడ చెప్తుంటే వీళ్ళ పక్కన వీళ్ళు నవ్వుతూనే ఉన్నారు. ఇక్కడ చూడండి ఇది ఏ బొమ్మ ఒకసారి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇదైతే నాకు అర్థం కాలేదు. ఇక్కడ చూడండి ఇది ఏదో కూడా నిజంగా నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఒకసారి. ఇక చూడండి చిన్న ఏనుగు పిల్ల ఇక్కడ. చూడండి అంతే అండి. ఇంకా ఈ బుక్లో మొత్తం ఇంకా వేస్తుందంటే చూద్దాం ఈసారి. నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను ఇంకా వేసినప్పుడు. ఇక్కడ ఇంకో బుక్ చూడండి ఒకసారి. చూడండి తన పేరు రాధిక అండి. మేము కానీ చైత్ర అని పిలుస్తుంటాము. ఇక్కడ చూడండి తను వేసిందని చెప్పేసి ఆటోగ్రాఫ్ లాగా అనమాట. చూడండి ఒకసారి ఇక్కడ ఇలాగ చాలా వేసింది. నేను ఇక్కడ ఏం చేస్తుందని చెప్పేసి వీళ్ళ ఇంటికి వచ్చాను, కానీ ఇలా కూర్చొని అన్నీ ఇలా పెద్ద సెటప్ లాగా వేసేసుకొని ఇలా కూర్చొని వేస్తుంది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా వేస్తుంటారు అంతే కదండి. ఒకసారి చూడండి ఇక్కడ చాలా వేసింది. నిజంగా అయితే చాలా బాగున్నాయి నిజం చెప్పాలండి బొమ్మలు. నిజంగా చాలా సూపర్గా వేసింది. ఈ డయాగ్రామ్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. తప్పకుండా చూసి ఒకసారి చూడండి వీడియో మొత్తం.
ఇంకా చూడండి. ఇంకా చూడండి అంతే, ఇంకా ఏం లేవు, ఇంకా అంతే అండి. చూడండి మొత్తం చూపించేసాను మీకు. ఇక్కడైతే వినాయకుడి బొమ్మ అయితే నిజంగా చాలా సూపర్గా ఉంది. నిజంగా మీకు కూడా నచ్చింది కదా ఈ డయాగ్రామ్, ఒకసారి చూడండి ఒకసారి. అండ్ అలాగే ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి.